ఐఎన్టీయూసీ వర్సెస్ ఏఐటీసీ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో 13 యూనియన్లు కాడి వదిలేసిన టీబీజీ కేసు ఏఐటీసీకి మద్దతుగా తీర్మానాలు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్, రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్. తొలి ఫలితం ఇల్లందు, చివరి ఫలితం శ్రీరాంపూర్ అంటూ ఒకరోజు చూస్తాను కదా. ఒకసారి దీని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ జరుగుతాయి, కానీ ఈసారి బీఆర్ఎస్ ఓడిపోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సింగరేణి గుర్తింపు సంఘం హోదా కోసం బుధవారం జరగనున్న ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటీసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ నడుమ హోరాహోరీ పోటీ కొనసాగుతుంది. ఈ రెండు యూనియన్లకు బలమైన క్యాడర్ ఉండడం, మాతృపార్టీల లీడర్లు ముమ్మర ప్రచారం నిర్వహించడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం పోలింగ్కు సరిగ్గా 12 గంటల ముందు కాడి వదిలేసింది. మంగళవారం రాత్రి ఏరియా కమిటీలు ఎక్కడికక్కడ ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని ఏఐటీసీ యూనియన్కు మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేశాయి. సింగరేణి వ్యాప్తంగా ఏంటది మంగళవారం రాత్రి ఏరియా కమిటీలు ఎక్కడెక్కడ ప్రత్యేక సమస్యలు పెట్టుకుని ఏఐటీసీకి యూనియన్కు మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేశాయి. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 39,000 మంది గని కార్మికులు బుధవారం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత 8 కౌంటింగ్ కేంద్రాల్లో రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 618 మంది ఓటర్లు ఉన్న ఇల్లందు నుంచి తొలి ఫలితం వెలువడనుంది. 9,000 పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ నుంచి తుది ఫలితం వస్తుంది. కాగా ఈసారి రౌండ్ల వారీగా ఫలితాలు చెప్పకుండా ఒకేసారి తుది ఫలితాలు వెల్లడించాలని లేబర్ కమిషన్ నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికైతే జెండాలు కూడా కట్టలేని పరిస్థితి అట. ఎన్నికల బరిలో నిలిచేప్పటి నుంచి బలం సరిపోని బీఆర్ఎస్ అనుబంధ టీబీజీ కేసు ఎన్నికలకు సరిగ్గా 12 గంటల ముందు కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి ఏరియాల కమిటీలు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని ఏఐటీసీ యూనియన్కు మద్దతు తెలుపుతూ తీర్మానం చేశాయట. సో ఒకప్పుడు టీబీజీ కేసు అనే సంస్థ గుర్తింపు సంఘంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉండే సింగరేణిలో. మీరు అనుకోవచ్చు సింగరేణి ఎంత ప్రభావం ఉంటుందంటే దాదాపు 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలపై ప్రభావం ఉంటుంది, 4 ఎంపీ స్థానాలపై చాలా పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుంది ఈ యొక్క ఎన్నికలు అనేవి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ ఏఐటీసీ కనుక గెలిస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుంది. కాంగ్రెస్కు కొంత ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికైతే వీళ్ళు జెండాలు కట్టలేని పరిస్థితిలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనుబంధ సంఘం ఈరోజు నిన్న రాత్రి మీటింగ్ పెట్టుకొని ఏఐటీసీకి మద్దతుగా తీర్మానం చేశారట. సో మొత్తానికైతే టీబీజీ కేసు అయితే కాడి ఎత్తేసింది, అందులో నో డౌట్ వాస్తవంగా. ఇక ఐఎన్టీయూసీ వర్సెస్ ఏఐటీసీ, కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, అదేవిధంగా సిపిఐ సంబంధించినటువంటి అనుబంధ సంస్థ ఏఐటీసీ, ఈ రెండింటి మధ్య భారీ ఫైట్ అయితే వీళ్ళే మరి ఎవరు అనుబంధ సంఘం ఉంటారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో కవిత గారు టీబీజీ కేసుకు గౌరవాధ్యక్షులు మరి ఏం చేస్తున్నారు, పోటీ చేస్తా అని చెప్పి ఒక్క మీటింగ్ కూడా అటెండ్ కాలే. గతంలో అంటే మొత్తం టీబీజీకి ఎన్నికలు అనగానే సింగరేణి ఎన్నికలు అనగానే పోయి మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. మరి ఇప్పుడు ఎందుకో ప్రచారం చేయట్లే, కనీసం మరి వాళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో రూపాయి కూడా ఇవ్వనట్టు పరిస్థితి కనబడుతుంది ప్రచారానికి కూడా.